హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజగిరి వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. నాకు టెంపుల్లో జరిగిన ఒక చిన్న అద్భుతం ఫ్రెండ్స్. ఆ అద్భుతం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. కంప్లీట్ చేసుకుని దేవుడికి పూజ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. దేవుడికి దీపం పెట్టి ప్రసాదం కూడా పెట్టానండి. రోజు పూలమ్మే వాళ్ళు వస్తారండి. ఈరోజు మాత్రం పూల వాళ్ళు ఒక్కరు కూడా రాలేదండి. అందుకే ఈరోజు పువ్వులు లేకుండానే దీపం పెట్టి దేవుడికి ప్రసాదం పెట్టి పూజ చేసుకున్నానండి. మా వారికి మాత్రం దేవుడికి పువ్వులు పెట్టి పూజ చేస్తేనే ఇష్టం అండి. అందుకే వచ్చి అడుగుతున్నారండి, అదేంటి పువ్వులు లేవా, ఈరోజు పూల వాళ్ళు రాలేదా అని. అంటే ఎవ్వరు రాలేదని నేను చెప్పానండి. మా వారు నేను పువ్వులు తీసుకొస్తాను అన్నారండి. బట్ నేనైతే పువ్వులు ఉన్నా లేకపోయినా దేవుడికి దీపం పెట్టి ప్రసాదం పెట్టి పూజ చేసుకుంటానండి. సో మా వారు మాత్రం అలా కాదండి, పువ్వులు పెడితేనే బాగుంటుంది, దేవుడికి పూలు పెట్టి పూజ చేసుకోవాలి అంటారండి. తను వెళ్ళి పువ్వులు తీసుకొచ్చి దేవుడి ఫోటోలకు అన్నీ తనే పువ్వులు పెట్టాడండి. ఇప్పుడు చూడు ఎంత బాగుందో, ఎంత పాజిటివ్ వైబ్స్ ఉందో పూజ గదిలో అంటున్నారండి. పొద్దుటి నుంచి నేను లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని దీపం పెట్టి ప్రసాదం పెట్టి నేను పూజ చేస్తే లేని పాజిటివ్ వైబ్స్ తను పువ్వులు తెచ్చి పెట్టగానే వచ్చాయట అండి పాజిటివ్ వైబ్స్. అట్లా ఉంటుంది మా వారితో. సో మేమైతే ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్తున్నామండి. ఇంకా మేము వెళ్ళింది సంతోషి మాత టెంపుల్ ఫ్రెండ్స్. సంతోషి మాత టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ అమ్మవారికి వడిబియ్యం కలుపుతున్నామండి. నా పక్కన రైట్ సైడ్ కూర్చున్న ఆంటీ వాళ్ళే అమ్మవారికి వడిబియ్యం పోస్తున్నారట అండి. మేము వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా మా వారికి డ్యూటీకి టైం అవుతుందని నేను వెళ్దామండి అంటే మా వారు వద్దు, ఒక 10 మినిట్స్ కూర్చుందాము అని చెప్పి అన్నారండి. ఓకే అని నేను కూడా కూర్చున్నానండి. ఒక 10 మినిట్స్ కూర్చొని మేము లేచి బయటకి వస్తున్న టైంలో అంకుల్ వచ్చారండి. ఆంటీ గారు వాళ్ళ అంకుల్ వచ్చి, అమ్మవారికి వడిబియ్యం పోస్తున్నాము, ఆ వడిబియ్యం కాస్త కలిపి వెళ్ళండి అమ్మ అని అన్నారండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. మేము వెళ్ళాలి అనుకున్నప్పుడు మా వారు ఒక 10 మినిట్స్ కూర్చొని వెళ్దాము అని అన్నారు. అంటే అమ్మవారే ఆపింది, మమ్మల్ని వడిబియ్యం కల్పించుకోవాలని ఆపినట్టుంది అనే ఫీలింగ్ వచ్చేసిందండి. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇంకా మేము వడిబియ్యం కలిపామండి. కలిపాక ఆంటీ గారు నాకు తమలపాకులు తీసుకొచ్చి ఇచ్చిందండి పెట్టమని. ఇంకా నేను తమలపాకులు పెడుతుంటే అక్కడ నా ముందున్న ఆంటీ ఇంకా కుడుకలు, వక్కలు, ఖర్జూర అవన్నీ పెట్టి సర్దారండి. ఆ ఆంటీ ఎప్పుడు నా ముందు నిల్చున్న ఆంటీ ఎప్పుడు టెంపుల్లోనే ఉంటారండి. మేము ఎప్పుడు వెళ్ళిన ఆ టెంపుల్లోనే కనిపిస్తారండి ఆంటీ. మరి అక్కడే ఉంటారో పక్కన ఉంటారో తెలియదండి, టెంపుల్లో మాత్రం ఉంటారండి. అక్కడ పువ్వులు ఉన్నాయండి, 1,00,000 పూలట అండి. అంకులే అండి వీడియో తీస్తున్నారు. ఆ అంకుల్ వాళ్ళే వడిబియ్యం పోస్తున్నారు అమ్మవారికి. అక్కడ కనిపిస్తున్న పువ్వులు కూడా ఆంటీ వాళ్ళేనంట అండి. ఆంటీ వాళ్ళు ఆ రోజు 1,00,000 పూలతో అమ్మవారికి అభిషేకం చేపిస్తున్నారట అండి. మేము ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఆ పూలను చూసి ఎవరివో ఈ పూలు, ఈరోజు అమ్మవారికి ఏం పండగ జరుగుతుంది అని అనుకున్నామండి. కానీ ఆ పువ్వులు మాత్రం ఆంటీ వాళ్ళేనని ఆంటీ నాకు చెప్పారండి. ఇంకా మావేనమ్మ పువ్వులు, 1,00,000 పూలు, 1,00,000 పూలతో అమ్మవారికి ఈరోజు అభిషేకం చేపిస్తున్నామని చెప్పారండి. ఇంకా నేను మాత్రం అమ్మవారికి వడిబియ్యం కలపడం చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. నాకైతే టెంపుల్లో జరిగిన ఇది ఒక అద్భుతమే అనుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే. ఇంకా ఆంటీ గారు నాకు చెప్తున్నారండి, ఆ పువ్వులన్నీ మావేనమ్మా, అమ్మవారికి అభిషేకం చేపిస్తున్నామని. నేను అవునా ఆంటీ అని నేను అంటున్నానండి. నాకైతే ఇది ఒక అద్భుతం అనే అనుకుంటానండి. ఇంకా మా వారు వీడియో తీయలేదండి. ఆంటీ వారు నాకు
వాయినం కూడా ఇచ్చారండి లాస్ట్‌లో. మా వారు మాత్రం వీడియో తీయలేదండి. అంకుల్‌తో మాట్లాడుతూ వీడియో ఇక్కడికే స్టాప్ చేశారండి. ఆంటీ నాకు వాయనం ఇస్తూ ఒక మాట అనిందండి. ఏంటంటే, "ఫస్టే నీకు వాయనం ఇస్తున్నాను గుడిలో. ఇంకా నువ్వే అమ్మవారు అనుకుని నీకు వాయనం ఇస్తున్నాను" అంటూ ఇచ్చారండి. ఇంక నేను ఆ మాట అయితే అస్సలు మర్చిపోలేనండి. నిజంగా నా అదృష్టంగా భావించానండి. అమ్మవారి టెంపుల్‌లో అమ్మవారికి పోసే వడి బియ్యం కలపడం, నా చేత్తో కలపడం, ఆంటీ నాకు వాయనం ఇస్తూ ఆ మాట అనడం నిజంగా నా గుడిలో జరిగిన ఒక అద్భుతమేనండి ఇదైతే. మీరు అనుకోవచ్చు ఇదే ఒక అద్భుతం అని. నాకు మాత్రం దేవుడి విషయంలో చిన్న చిన్న సంఘటనలు జరిగినా అదృష్టంగానే భావిస్తానండి. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. మరి మీరెలా ఫీల్ అవుతారో నా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.